Hello guys, welcome back to my channel. This is MB and you are watching MB Trend channels. సో ప్రీవియస్ వీడియోలో మనం /t/n యూజ్ చేసి మనం డిఫరెంట్ టైప్స్గా మనం కోడ్ అనేది జనరేట్ చేసి రాసాం కదా. సో డే 4 వీడియోలో మనం చూడబోయేటటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నెంబర్ ఫార్మేటింగ్, డెసిమల్, బైనరీ, హెక్సాగోనల్, %d, %b, %h అనమాట. ఓకే, సో కంప్యూటర్స్ ఇంటర్నల్గా థింక్ చేసేది ఏంటి, మనకి బైనరీ నెంబర్సే కదా. సో వాటి గురించి అనమాట. ప్రీవియస్ వీడియోస్ని మీరు కంటిన్యూస్గా మీరు ఫాలో అవ్వండి, అప్పుడే మీకు ఈ యొక్క కంటిన్యూషన్ అనేది అర్థమవుతుంది. సో మీరు ఆ వీడియోస్ కానీ మీకు అర్థం కాకపోతే ఇది అర్థం కాదనమాట. సో ఆ వీడియోస్ కానీ మీరు ఫాలో అవ్వకుండా ఈ వీడియో చూసినట్లయితే మీకు అర్థం కాదు. దాని కంటిన్యూషన్ వీడియోస్ని నేను కంటిన్యూగా చెప్పుకుంటున్నాను, రైట్. అండ్ ఇప్పుడు మనం డెసిమల్ ప్రింటింగ్ అనేది చేయబోతున్నాం. సో మోడల్ టెస్ట్ అనేది రాసాం. సో ఇనిషియల్ బిగిన్ రాసిన తర్వాత సో ఇక్కడ నేను $డిస్ప్లే అనేది యూజ్ చేస్తున్నాను. సో $డిస్ప్లే బ్రాకెట్ లోపల వాల్యూ అనేది రాయాలి. సో %0d. సో డబుల్ కోట్స్ అనేది ఎండ్ చేసేసి సో ఏదో ఒక వాల్యూ అనేది ఇచ్చాను. తర్వాత ఈ యొక్క బ్లాక్ని ఎండ్ చేసేసాను. ఓకే, తర్వాత టోటల్ బ్లాక్ని ఎండ్ చేయాలి. సో టోటల్ మాడ్యూల్ అనేది ఎండ్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు రన్ చేయండి, మనకు అవుట్పుట్ అనేది ఏమొస్తుందో చెక్ చేద్దాం. ఇక్కడ %0d ఏంటంటే ప్రింట్ డెసిమల్ వాల్యూ అనమాట. ఓకేనా, సో మీరు ఏ నెంబర్ అయినా ఇవ్వచ్చు. మీరు అబ్జర్వ్ చేద్దాం, ఒక నిమిషం అవుట్పుట్ అనేది చెక్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో వాల్యూ వచ్చేసి 10 అనేది వచ్చింది, రైట్. అండ్ ఇక్కడ ఇప్పుడు వాల్యూకు ఇక్కడ డి అంటే డెసిమల్ కదా. సో మీకు ఇంకో డౌట్ ఉండొచ్చు, 0 ఎందుకు ఇచ్చారు, డైరెక్ట్గా డి అనేది ఇవ్వచ్చు కదా. ఓకే, డి అని ఇచ్చిన తర్వాత చెక్ చేద్దాం అవుట్పుట్ అనేది ఏమొస్తుందో. అంటే 0 ఇస్తే మనకు అవుట్పుట్ ఎలాగో వచ్చింది, 0 ఇవ్వకపోతే అవుట్పుట్ అనేది ఏ విధంగా వచ్చింది మీరు అబ్జర్వ్ చేయవచ్చు. సో 0 ఇస్తే మనకి స్టార్టింగ్లో ఇక్కడే అంటే ఇదే =కి దగ్గరలో వస్తుంది. ఇప్పుడు మనకి 0 అనేది ఇవ్వలేదు కదా. సో కాబట్టి మనకి వాల్యూ సమ్ గ్యాప్ అనేది వచ్చి తర్వాత వాల్యూ అనేది ప్రింట్ అయింది. ఓకే, సో ఇప్పుడు మనకి 0 అనేది ఇవ్వాలి, అంటే మనకి గ్యాప్ ఉండకూడదు అనేసి ఇస్తున్నాను. ఓకేనా, సో మీరు వేవ్ ఫామ్ అబ్జర్వ్ చేశారనుకోండి, మనకి మల్టీప్లెక్సర్ కానీ డీమల్టీప్లెక్సర్ కానీ ఎన్కోడర్ డీకోడర్కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మానిటర్ అనేది యూజ్ చేస్తాం. అక్కడ మానిటర్ యూజ్ చేసినప్పుడు అక్కడ టైమ్ %0 టీ సెల్ సెలక్షన్ లైన్స్ అలా ఇచ్చినప్పుడు మీకు వేవ్ ఫామ్ అనేది అబ్జర్వ్ చేయడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇక్కడ మనకి డెసిమల్ కాకుండా బైనరీ అనేది ఇచ్చాను. ఓకేనా, సో బి అంటే బైనరీ, హెచ్ అంటే హెక్సాడెసిమల్, డి అంటే డెసిమల్, ఓ అంటే ఆక్టాల్, రైట్. సో అది మనకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో మీకు ఐడియా ఉంటుంది, ఇఫ్ యూ నో దట్ కాన్సెప్ట్. ఓకే, సో ఇక్కడ నేను బి అని ఇచ్చాను, అంటే 10కి రిలేటెడ్గా బైనరీ వాల్యూ అనేది మనకి అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి. సో ఇది నేను వెరిలేటర్ అనేది యూజ్ చేశాను కాబట్టి కొద్దిగా ల్యాగ్గా ఉంది అవుట్పుట్ చూడడానికి. ఓకే, చూడండి, వాల్యూ =1010 కరెక్టే కదా. 10 యొక్క బైనరీ ఈక్వలెంట్ వచ్చేసి అదే కదా, 1010. సో మీకు ఇంకా డౌట్ ఉన్నట్లయితే 8 అనేది ఇచ్చాను. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, 8కి బైనరీ కోడ్ ఎంత, 1000, రైట్. సో అది మనకి ప్రింట్ అవుతుంది, మనకి ప్రింట్ అయింది కదా. సో ఇప్పుడు బైనరీ వాల్యూ కావాలి, నెక్స్ట్ అలాగే హెక్సాడెసిమల్ వాల్యూ కూడా కావాలి, రైట్. సో ఆక్టాల్ నెంబర్ కూడా మనకి ఆక్టాల్ వాల్యూ కూడా కావాలి. సో అన్ని వాల్యూస్ని ప్రింట్ చేద్దాం. సో ఇదే స్టేట్మెంట్ని రిపీట్ చేస్తున్నాను. సో బైనరీ కాకుండా డెసిమల్ కావాలి, నెక్స్ట్ హెక్సాడెసిమల్ కావాలి, తర్వాత ఆక్టాల్ కావాలి. సో ఇప్పుడు అన్నీ మనకి ప్రింట్ అవుతాయో లేదో చూద్దాం. అంటే ఇక్కడ మీకు వాల్యూ కాకుండా ఇక్కడ బైనరీ అనేసి ఇచ్చారనుకోండి, క్లియర్గా మీకు అవుట్పుట్ అనేది చూడడానికి ఈజీగా ఉంటుంది మీకు. అంటే నేను వాల్యూ అనేసి ఇచ్చేసాను జస్ట్ ఫార్మాలిటీకి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ చూద్దాం ఒక నిమిషం. సో బైనరీ అనేసి ఇస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో బైనరీ అండ్ ఇది వచ్చేసి డెసిమల్. ఓకే, సో డెసిమల్ అండ్ ఇది వచ్చేసి హెక్సాడెసిమల్, హెక్సా అనేసి ఇచ్చాను. ఇది వచ్చేసి ఆక్టాల్. ఓకే, సో ఇది 8 ఉంది కదా. సో 8 కాకుండా సో ఆక్టాల్ అంటే 8 కదా. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ మీరు వేరే నెంబర్స్ ఏవైనా ప్రింట్ చేసినా మనకి అవుట్పుట్ అనేది వస్తుందా రాదా అనేది కూడా అబ్జర్వ్ చేద్దాం. సో అన్నీ నేను 12 అనేది ఇస్తున్నాను. సో జస్ట్ సో అబ్జర్వింగ్ పర్పస్ కోసం నేను ఇలా ఇస్తున్నాను 12 అనేది. సో అవుట్పుట్ అనేది ఏమొస్తుంది అనేది చెక్ చేద్దాం. ఓకే, 12కి బైనరీ వచ్చేసి 1100 అనేది రావాలి. ఓకే, అవుట్పుట్ అనేది చెక్ చేద్దాం. బైనరీ వాల్యూ వచ్చేసి 1100, డెసిమల్ వచ్చేసి 12, హెక్సా వచ్చేసి సి, ఆక్టాల్ వచ్చేసి 4 అనమాట. సో 14. మినీ ఛాలెంజ్ లైక్ ఏంటంటే అవుట్పుట్ అనేది
నాకు 15, 50, 10 ఇవి రావాలి. దానికి ఎలాగ మీరు కోడ్ రాస్తారో రాసి కామెంట్లో చెప్పండి. సో టుడే యూ లెర్న్ హౌ హార్డ్వేర్ ఇంజనీర్స్ వ్యూ డేటా ఇంటర్నల్లీ. ఓకే, సో దిస్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ చిప్ డీబగ్గింగ్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో డాలర్ టైం గురించి చూద్దాం. ఇక్కడ మనం డాలర్ డిస్ప్లే అనేది యూజ్ చేస్తాం కదా, సో నెక్స్ట్ డాలర్ టైం అనేది యూజ్ చేద్దాం. సో డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డూ ఫాలో అవర్ అప్కమింగ్ సిరీస్. Okay, so share with your friends also guys and follow our Instagram page also.